తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, ఆ కంఫర్ట్తో ఇంకొంచెం దీనికి ఫర్ యూ చైతన్యలో వైష్ణవి చైతన్యలో ఆ బెస్ట్ థింగ్ ఏంటంటారు? వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్లో ఉండాల్సిన థింగ్? దట్ షీస్ అ గుడ్ యాక్ట్రెస్. గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్, డిగ్రీ, పీజీ ఇలాంటివి ఉండవా? ఐ డోంట్ నో అండి. ఐ ఫీల్ దట్ మేము ఒక్కసారి సీన్ అనుకుంటే మాకు 1-2 takes కంటే ఎక్కువ అవ్వదు. ఓకే అంతే. ఓకే ఓన్లీ ట్రబుల్ ఐ ఫేస్డ్ ఇస్ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంటది, అదొకటే. మర్చిపోయిన వెంటనే ఐదర్ కొడుతుంది నన్ను, తను ఒకటి తనే కొట్టేస్తుంది, లేకపోతే తనే సారీ 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 అనేస్తుంది. చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇట్లా సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్టింది అనుకోండి, నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సడన్ మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమైంది అని, ఇది ఫ్లోలో ఉన్నాం కదా అని సారీ 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 అని అంటది. క్యూట్. బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వుతుంటుంది మీరు ఏ డైలాగ్ చెప్పినా. ఫర్ యూ లైక్ చెప్పగానే నవ్వేసుకుంటా. నేను ఫస్ట్ అనేసుకుని అట్లా నవ్వుకుంటూ తిరుగుతుంటా లొకేషన్ లో. నేను ఫస్ట్ నేను ర్యాండమ్ గా లొకేషన్ లో నవ్వుకుంటూ తిరుగుతుంటాను, నవ్వేసుకుంటుంటాను నేనే లోపల నవ్వుతే. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రొవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను 2-3 సార్లు. తను ఇంకా షార్ట్ లో నవ్వుతుంటది. ఓకే, మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. మీ మాడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది, కొంచెం కష్టం బేసిక్ గా ఆపుకోవడం. యాక్టర్స్ కూడా అంతే. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను నవ్వుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని, హ్యూమర్ వర్కౌట్ అవుతుందని. రైట్. సో ఒక యాక్టర్, ఇందాకే చెప్పాను, ఒక యాక్టర్లో ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అలా స్క్రిప్ట్ జడ్జింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా. దిస్ ఈజ్ వర్క్స్, దిస్ ఈజ్